రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం చూస్తూ ఉంటే వింతగా అనిపిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కానటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారం నిలుపుకోవడం కోసం పడుతున్నటువంటి తంటాలను చూస్తూ ఉంటే, అతడు చేస్తున్నటువంటి విమర్శలను చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఏవైనా సరే రేవంత్ రెడ్డి విభిన్నమైనటువంటి రాజకీయ నాయకుడు. ఏ పార్టీలో ఉంటే ఏ ఎండక గొడుగు పట్టినట్టుగా ఆ పార్టీ యొక్క దీన్ని తన సొంతం చేసుకొని ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ విధంగా చూసినట్లయితే ఇప్పటికే కర్ణాటకలో అధికార మార్పిడి జరుగుతున్నటువంటి కాంగ్రెస్లో తెలంగాణలో మరింతకాలంలో అధికార మార్పిడి జరగబోతున్నది. అధికార పార్టీల యొక్క మార్పిడి అంశము కర్ణాటక అయిపోయిన వెంటనే తెలంగాణలోనే రాబోతున్నదా అనేటువంటి మీమాంస ఢిల్లీ పెద్దల్లో ఉన్నది. అయినప్పటికీ కూడా చాలా గంభీరంగా తన పనులు తను చేసుకెళ్ళిపోతూ ప్రధానమంత్రిని కూడా తోలనాడుతూ తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. తను చేసినటువంటి ప్రయోగాలకి ప్రధానమంత్రి ఎందుకు సపోర్ట్ చేయడు, ఇది గుజరాత్కి చేసినట్టు మాకు చేయాలి అన్న నినాదాలు చేయడం, ఇది కేవలము తెలంగాణ ప్రజలు కేసీఆర్ పెట్టినటువంటి భిక్ష అనుకుంటాను. వీళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కూడా సెంటిమెంట్ జోడించడం అనేటువంటిది. ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టాలన్నట్టుగా, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏం పని అన్నట్టుగా, ఆంధ్ర వాళ్ళే వస్తుంటారు ఇక్కడికి అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే, గుజరాత్ ముఖ్యమంత్రి పదవి వదిలి 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉండి దేశక్షేమం కోసం హర్నిషలు పనిచేసేటువంటి ప్రధానమంత్రి అని పొగిడినటువంటి రేవంత్ రెడ్డే ఇంకా నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నావు అన్న విమర్శ చేయడం అనేటువంటిది అతడు ముఖ్యమంత్రి పదవికి చాలా ఇది చేసినట్టు లెక్క. కాబట్టి తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పరిపాలన నాటకాలు మీ తెలంగాణలో కర్ణాటకం లాగే తెలంగాణాటకం జరగబోతున్నది. తస్మాత్ జాగ్రత్త. జై హింద్, జై